విశాఖ సాగర్ తీరం విశ్వప్రియ ఫంక్షన్ హాల్ ఎదురుగా ఖాదీ సంత ఏర్పాటు చేస్తున్నట్టు బీజేపీ విశాఖ జిల్లా అధ్యక్షులు ఎంఎంఎన్ పరశురామరాజు చెప్పారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి 2 రోజుల పాటు ఖాదీ సంత జరుగుతుందన్నారు. లాసెన్స్ బే కాలనీలో గల భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పరశురామరాజు పార్టీ శ్రేణులతో కలిసి ఖాదీ సంత పోస్టర్ను ఆవిష్కరించారు. చేనేత, చేతి వృత్తుల, స్వదేశీ వస్తువులను ప్రోత్సహించి ఆత్మనిర్భర భారత్ లక్ష్యంతో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రెడ్డి, సుహాసిని, ఆనంద్ పాల్గొన్నారు. మనం రూపాయి తీసుకోకుండా అన్ని కూడా ఫ్రీ సర్వీస్ చేయడం జరుగుతుంది. దాన్ని ప్రజల్లో తీసుకెళ్లి వాళ్ళ బిజినెస్ పెంచే విధంగా మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సో కార్యక్రమం పెడుతున్నాం. ఈ రకంగా మొన్న సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు ఈ సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇది దేశవ్యాప్తంగా అన్ని చోట్ల జరుగుతున్నాయి. అదేవిధంగా మన విశాఖపట్నంలో బ్లడ్ డొనేషన్ క్యాంపు, అలాగే స్వచ్ఛ భారత్, మెడికల్ క్యాంపులు, అలాగే కంటి పరీక్షలు చేయటం, అలాగే మన పారిశుద్ధ కార్మికుల్ని వాళ్ళకి సన్మానం చేయటం, ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. అదేవిధంగా రేపు ఎల్లుండ 2వ తారీఖు 3వ తారీఖు ఈ 2 రోజులు కూడా మన బీచ్ రోడ్లో ఏదైతే విశ్వప్రియ ఫంక్షన్ హాల్ ఉందో దాని ఆపోజిట్లో ఖాదీ సంత కార్యక్రమం ఏర్పాటు జరుగుతుంది. ఖాదీ సంత అనేది ప్రతి సంవత్సరం కూడా మన విశాఖపట్నం బీజేపీ జిల్లా ఆఫీసులో పెట్టేవాళ్ళం. ఇప్పుడు కూటమి ఆధ్వర్యంలో 3 పార్టీలు కలిసి అక్కడ కార్యక్రమం చేస్తున్నాం. దాన్ని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇది నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో చేనేత వస్త్రాలు, ఖాదీ, అలాగే స్వదేశీ తయారు చేసిన వస్తువులు, చేతి వృత్తులతో చేసిన వస్తువులు ఇవన్నీ కూడా సుమారు 70 స్టాల్స్ వరకు పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ ప్రోత్సహించే స్వదేశీ వస్తువులు ప్రోత్సాహం సందర్భంగా మేము ఫ్రీగా స్టాల్స్ అరేంజ్ చేయడం జరుగుతుంది. ఎవరి దగ్గర రూపాయి తీసుకోవట్లేదు. అలాగే వాళ్ళకి వసతులు కానీ, భోజన వ్యవస్థ అన్నీ కూడా చేయటం, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పెట్టడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథులుగా మన విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు భరత్ గారు, అలాగే మా ఉత్తర నియోజకవర్గం శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు గారు, అలాగే హెచ్ఆర్ల శాసనసభ్యులు ఎన్ఈఆర్ గారు, ముగ్గురు కూడా ముఖ్య అతిథులుగా రావడం జరుగుతుంది. ఇది 2 రోజుల్లో కూడా ఇక్కడ పెట్టడం జరుగుతుంది. రేపు 2వ తారీఖు నవరాత్రి సందర్భంగా చాలామంది వచ్చి సెలవు కాబట్టి వచ్చి కార్యక్రమం పాల్గొనాలి. అందరూ కూడా దుర్గా నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే దీంతో పాటు జిఎస్టీ కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 2017లో జిఎస్టీ వచ్చిన తర్వాత ఆ సంస్కరణని మార్చి 4 స్లాబుల్ని 2 స్లాబులు తీసుకొచ్చి